ఇదే ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ పేరు పశుమన్ అంటారంట. పశుమన్ నాకు చూడడానికి యాజ్ ఇట్ ఈస్ ఇగో ఇట్లా టమాటా లాగుంటుంది. ఆపిల్ గ్రేప్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బొంబాయి నుంచి వస్తాయట ఫ్రెండ్స్. ఇవి ఆపిల్ గ్రేప్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, సన్ మిలన్. ఇది లోపల తెల్లగా ఉంటుంది, కోస్తా లోపల ఇట్లుంటుంది ఫ్రెండ్స్. జామకాయలు ఫ్రెండ్స్, ఇట్లుంటుంది లోపల. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే మనకు ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి. ఏమంటారు దీన్ని? ఆపిల్ బేర్, ఆపిల్ గ్రేప్స్ అంటారు. ఇదంతా మొత్తం ఆపిల్. ఇక దట్ సైడ్ అయితే మొత్తం అవి ఉంటాయి. ఏమంటారు? ఆరెంజ్, బత్తాయి కాయలు అవన్నీ ఉంటాయి, అనార్లు అవన్నీ ఉంటాయి. మార్నింగ్ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. వీళ్ళన్నీ ఇక్కడ సంచులు అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడ రెగ్గాలు కదా, బయట కిలోలకు అమ్ముకోవాలి. 700, ఇది 1100, ఇది 700. ఇవన్నీ పొద్దుగాల పూట వస్తాయి కదా, మా ఏమంటారు ఫ్రూట్లన్నీ 6 గంటల నుంచి వస్తాయి. ఇదంతా దానిమ్మకాయల సెక్షన్. ఎక్కువ దానిమ్మకాయలే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా ఏమంటారు, లారీల నుంచి దింపుతారు. ఇంకా అంటే ఇటు సైడ్ దానిమ్మకాయలు, అటు సైడ్ ఆపిల్. ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ ఫ్రూట్ మార్కెట్కి. వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డన్ని అరమ్మని ఉంటుంది. ఇది బాటసింగారంలో ఉంటుంది. హైదరాబాద్కు ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి. నా బ్యాక్ సైడ్ కనిపించేది ఫ్రూట్ మార్కెట్. ఇప్పుడు వెళ్తున్నాం. చాలా బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది. లైక్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్. ప్రజెంట్ వచ్చేసి మనం హైట్నార్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇవాళ మనం బాటసింగారం పోతున్నాం. బాటసింగారంలో మీకు ఇలా ఒక హైదరాబాద్లోనే చాలా పెద్దది, హైదరాబాద్లోనే పెద్దది అది ఫ్రూట్ మార్కెట్ చూపిస్తా. అక్కడ మనం కొన్ని ఫ్రూట్లు తీసుకునేది అట్లా మీకు చూపిస్తా. చూడండి, లైక్ చేసి చూడండి. ఏమి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయినాం. అక్కడ టిఫిన్ చేస్తాను మనవాడు. దోశ తినాలా? ఇప్పుడు దోశ తినిపోదాం. ఇక్కడ మధ్యలో అయినాం ఫ్రెండ్స్, టిఫిన్ చేద్దామని. ఇక్కడ నేను కూడా టిఫిన్ చేస్తున్నా. అక్కడికి పోయిన తర్వాత మొత్తం హైదరాబాద్లో పెద్దది, అది మస్తు ఉంటుంది. అక్కడ నుంచే మొత్తం హైదరాబాద్ మొత్తం ఫ్రూట్స్ సరఫరా అవుతాయి. అక్కడికి పోయిన తర్వాత మొత్తం చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. దోశ తినడానికి అయినాం. తిన్న వల్లే బయలుదేరుతాం. ఓకే, ఎంజాయ్. ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఇది పెద్ద ఫ్రూట్ మార్కెట్. ఇక్కడికి వచ్చినాం. ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్కు మొత్తం చుట్టుపక్కల ఏరియాలకు ఇక్కడ నుంచే ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇవాళ మొత్తం ఈ ఫ్రూట్ మార్కెట్ ఎట్లుందనేది చూపిస్తా. చూడండి, తప్పకుండా లైక్ చేయండి. కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఇక అంతా ఫ్రూట్ మార్కెట్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చూడండి, మనం అక్కడ ఏమంటారు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ కలర్లో అక్కడ ఎంట్రెన్స్. ఇదంతా ఫ్రూట్ మార్కెట్. మనం లోపలికి పోయిన తర్వాత ఏమేమి ఫ్రూట్లు ఉంటాయి, ఏమేమి రేట్లు ఉంటాయి అన్నీ చూద్దాం. ఇది బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఫ్రెండ్స్. బాటసింగారం అంతకుముందు కొత్తపేటలో ఉండే ఇది. ఇప్పుడు అంటే చాలా రోజులు, ఒక 1 year కంటే ఎక్కువనే అయింది. మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తపేట నుంచి తీసి ఇక్కడ వేసారు. ఓకే, మనం పోయి చూద్దాం ఏమేమి రేట్లు ఉన్నాయి, ఎట్లెట్లున్నాయి. ఇక్కడ నుంచే పోతాయి చాలా ఏరియాలకు. మీకు ఒక మంచి ఫ్రూట్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు చూడండి, ఫ్రూట్ చూపిస్తా. చూడండి, ఇదే ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ పేరు పశుమన్ అంటారంట. పశుమన్. ఇది హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తుందట ఈ ఫ్రూట్. మనకు చూడడానికి యాజ్ ఇట్ ఈస్ ఇగో ఇట్లా టమాటా లాగుంటుంది. ఏకి కిత్తా నా ఒకటి అమ్ముతారా సింగిల్గా? ఒకటి ఓన్లీ బాక్స్ కేజీలు. ఏది? అదే చెప్పిండు. ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్.
ఇట్లుంటుంది, 4 లైన్లు ఉన్నాయి. మొత్తం టమాట్లాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఇది ఒక ఫ్రూటు. ఇక్కడ ఆపిల్ అమ్మే దగ్గర చూసిన నేను, మంచిగా ఉంటుంది. బాటా సింగారం మార్కెట్, హైదరాబాద్. $285కి కేజీ, 2000కి ఆ బాక్స్ ఇస్తారు. ఫస్ట్ మన అంటారట ఆ ఫ్రూట్ని. టమాటా లాగానే అనిపించింది నాకు కదా, కానీ మంచిగా ఉంది. కానీ ఒకటి ఇయరట తిని చూద్దామంటే, మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కోవాలంటే 2000 పెట్టి కొని చూపిస్తా. ఇప్పుడు ఆపిల్ గ్రేప్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బొంబాయి నుంచి వస్తాయట ఫ్రెండ్స్. ఇవి ఆపిల్ గ్రేప్స్ ఏమంటారు, గంగరేగవన్లు. ఇవి కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, ఇవి సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి. బహుత్ అచ్చా హై. ఎంత డబ్బా? ఇది 2 సేమా? 380, 450, 20 రూపాయలు కమ్మి. మనం బయట ఏ రేట్ కమ్మాలబ్బా వీటిని? అమ్మొచ్చా? ఒక డబ్బాలు ఎన్ని ఉంటాయి? 10 కిలోలు అంటే బెనిఫిటే, లాభమే. ఇవి గంగరేగబాన్ అంటారు, అట్లా ఉంటాయా? ఇప్పుడు లోపల ఏమన్నా గింజలు ఉంటాయా? అచ్చా, ఇక గంగరేబాన్ల టైప్ ఇది కదా. అదే అదే అదే, ఆపిల్ బేర్, అదే అదే. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే మనకు ఇక్కడ మొత్తం ఇవే ఉంటాయి. ఏమంటారు దీన్ని? ఆపిల్ బేర్, ఆపిల్ గ్రేప్స్ అంటారు. ఇవి మొత్తం ఇట్లే ఉంటాయి. ఒక్క డబ్బా వచ్చేసి 380, 400 ఉంటుంది. మనం బయట ఒక కేజీ 80 రూపీస్ అట్లా అమ్ముకోవాలన్నట. లాభమే. ఒక్కొక్క డబ్బాలో 10 కిలోలు దాకా ఉంటుందట. చూడు రీ మళ్ళా. ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వస్తున్న వాళ్ళు. ఏం కాయాలని ఇవి? తినే దోసకాయలా? ఏమంటారు ఇటు పేరు? తినే దోసకాయలు అట్నే ఉంటాయట. ఏమంటారు వీటిని? అచ్చా, సన్మిలన్. లోపల ఎర్రగానే ఉంటాయా? తెల్లగా ఉంటుందా? అంటే ఎట్లా అమ్ముతారా వీటిని? ఇప్పుడు మీరు కేజీ లెక్కన అమ్ముతారా? 20 రూపాయల కేజీ అట. తీసుకుందాం. ఇది ఎంత ఉంటుంది? ఎన్ని కేజీలు ఉంటుంది? అబ్బా, అంతేనా? ఇక్కడ 10 కేజీలు తీసుకోవాలట ఫ్రెండ్స్. 20 రూపాయల కేజీ, 10 కేజీలు తీసుకోవాలట. 20 రూపాయలు తీసుకొని బయట మనకు 40, 50 అట్లా అమ్ముకోవాలి. కిలో 10 కిలోల కంటే తక్కువ ఇయ్యరు. 10 కిలోలు తీసుకుంటేనే ఇస్తారు, ఒక కాయ ఇయ్యరు. కోస్తే లోపల ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మొత్తం గింజలు దోసకాయలా ఉంది కదా. వాటర్ మిలన్ ఫ్రెండ్స్. ఇవి ఎంత కిలోనో, ఎట్లా అమ్ముతారో అడుగుదాం. ఎట్లా అన్న ఇవి? 10 రూపాయల కిలో. 10 రూపాయల కిలో. 10 కిలోలు తీసుకోవాలి. 20 కిలోలు తీసుకోవాలా? బయట ఎంత అమ్ముకోవాలి కేజీ? అంతే అంట. 10 కిలోలు కేజీ అంట ఫ్రెండ్స్. 10 కిలోలు కేజీ, 20 కేజీలు తీసుకుంటే ఇస్తారట. ఇక బయట దీని రేటు ఏం నడుస్తుంది దాన్ని బట్టి మనం బయట అమ్ముకోవాలి. ఇవి మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ కదా. వీళ్ళు ఏంటంటే 20 కిలోలు తీసుకుంటేనే ఇస్తారు అట్లా.
ఇవి ఎట్లా కిలో అన్న? ఎన్ని కిలోలు తీసుకోవాలి? అంతేనా? బయట ఎట్లా అమ్మాలి? ఎంతకు కిలో? అట్లా అమ్ముకోవాలా? ఇది ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవేమంటారు కదనే, ఏమంటారు వీటిని? తెల్ల కరుబు. ఎంత కిలో అనేది? 30 రూపాయలు. ఎన్ని కిలోలు తీసుకోవాలి? బయట ఎంత కమ్మాలన్నా? అంతే ఇక రేటు తెలుసుకొని అమ్మవాలి. 30 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, 30 రూపాయలు కిలో అంట. మనం బయట రేటు తెలుసుకొని అమ్ముకోవాల్సిందే. ఒక్కొక్కరు మనకు ఇచ్చే ఆన్సర్ అట్లా ఉంటుంది. మ్యాక్సిమం అందరు మంచిగా చెప్తారు. ఇక ఏమంటారు, ఒకరో ఇద్దరో కొంచెం డిఫరెంట్గా ఉంటారు. లైట్ తీసుకోవాలి అంతే. నీకు పెడతా కూరగాయల ఏమంటారు, ఫ్రూట్ మార్కెట్ అంతా ఫ్రూట్ దుకాణం. 800 బాక్సా? ఒక బాక్స్ ఎన్ని కిలోలు ఉంటాయి? 19-20 వస్తాయి. 19-20 కిలోలు ఉంటాయి. యూట్యూబ్ పే. ఇప్పుడు ఎట్లా మాల అన్న? ఇప్పుడు మనం కిలో ఎట్లా మాల బయట? 60 రూపాయలు, 80 రూపాయలు అమ్మాలి. 80 రూపాయలు అమ్మాలి. మొత్తం 20 కిలోలు ఉంటాయి. ఒక డబ్బా ఎంత అన్నావు? 700-800 వస్తాయి. 700-800 వస్తాయి. 700-800 ఒక డబ్బా 60-70 రూపాయలకు 1 కిలో అమ్మాలి. 20 రూపాయలకు అట్లా. సీతాఫలకాయల రేట్లు ఇట్లా ఉన్నాయి. సీతాఫలకాయలు ఇదంతా ఫ్రూట్ మార్కెట్. ఇది కింద, అదేమో పైన. ఆ రేగులు చెట్టు కనిపించేది పైన. మనం పైన చూసినాం, వచ్చినాం కింద చూస్తున్నాం అన్నట్టుగా. ఇవన్నీ చింతపలకాయలు కానీ. हमारे अनवर भाई बोलो भाई तेलुगु नहीं आती साहब, हिंदी में बोलो. हिंदी आती साहब, बोलो कैसा है, क्या टेंशन नहीं सब. ఓకే ఫ్రెండ్స్, బ్రదర్ కూడా ఛానల్ ఉందట, చెప్తారట. ఛానల్ ఉన్నాయి, అది రాయల్ ఫ్రూట్స్ KGF అని ఉన్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ వస్తాయి మీకు. ఇది మొత్తం మార్కెట్ లో హోల్సేల్ ఏమంటారు, బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్. बाटा सिंगारम फ्रूट मार्केट, यहाँ पे पूरा आइटम मिलता है, पूरा होलसेल. क्या रेट मिलता? पूरा डेली ब्लॉग आता आपको. सीताफल के बाद में 4-8 दिन के बाद में एक बार चैनल खोलो. हाँ, चैनल ये है, देखो ग्रेप्स चालू होता. రాయల్ ఫ్రూట్స్ आपका ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. డైలీ హోల్సేల్ రేట్ వస్తాయి మీకు. వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్ పై. డైలీ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి మీకు, ఏం రేట్ పోతున్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తా అన్న. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సరే. ఎట్లా అమ్మా ఇవి పప్పాయి? ఎట్లా? ఇది అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? మామూలు ఏమంటారు 20 రూపాయల కిలో అన్నమాట ఫ్రెండ్స్. ఏమంటారు 10 కిలోలు తీసుకోవాలి. మొత్తం ఇక్కడ పప్పాయనే ఉంటుంది ఈ సరౌండింగ్లో. మనం బయట అమ్ముకుంటే 50 రూపాయల చొప్పున అమ్ముకోవచ్చు. అదే ఖరాబ్ కాకుండా ఎందుకు చూడతారు? పైకి పోతే ఆ పైన అదంతా మార్కెట్ ఫ్రెండ్స్. ఇదంతా ఇది మొత్తం యాపిల్ ఫ్రెండ్స్. వెనక కనిపించేది మొత్తం యాపిల్. ఏమంటారు, ఇప్పుడే దించుకుంటారు యాపిల్. కొత్త వస్తున్నారు, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఎట్లా అన్న అది 5 వద్దు బాబాయ్ కావాలి ఇది తీసుకోండి 40 కాయలు 50 కాయలు అంటే డబ్బానా బాక్స్ ఎంత ఒక డబ్బా 1600 ఒక డబ్బా 1600 50 కాయలు 40 కాయలు 120 కాయలు 1800 120 కాయలు ఇది 2400 200 కాయలు ఇది ఎంత డబ్బా 2400 సార్ అది ఎన్ని కిలోలు ఉంటాయి ఇట్లా 200 కాయలు ఉంటాయి 200 కాయలు కిలోల లెక్క ఉండదా కిలోలకు ఇది బాబు ఇక్కడ బాక్స్ లెక్క ఇస్తారు ఇది బయట ఎంత అమ్ముకోవచ్చు మనం 106 5 అచ్చా అవి ఇవేనా 5 ఇస్తారు బాబాయ్ 100కి సైజ్ కూడా బాగుంది అదే అదే ఇది మొత్తం ఆపిలేనా ఇక ఇక్కడ ఆపిల్ సెక్షన్ ఓకే ఎంత అన్నాడు బాక్స్ 400 అచ్చా అమ్ముకునేటోళ్ళకి లాభం కదా. అంటే ఎట్లా అమ్ముతారు చిన్నది అమ్ముడు ఇప్పుడు 400 తీసుకుంటారు ఎట్లా అమ్మాలి అది కేజీ లెక్కనా కేజీ లెక్క అమ్ముకోవచ్చు కదా కేజీ లెక్కనే ఎంత ఉంది ఇప్పుడు కేజీకి బయట 80 అంటే ఆ లెక్కన చేస్తే డబ్బా తీసుకుంటే పైసలు కమాయించవచ్చు కదా డబ్బా 400 ఉంది ఫ్రెండ్స్ బయట కేజీ 80 రూపాయలు లెక్క నడుస్తుంది అంతేగా చిన్న ఒక్క డబ్బాలు ఎన్ని కిలోలు ఉంటాయి? 12 అంతే. 12 అన్నగా లాభమే కదా కేజీ 40 రూపాయలు పడుతుంది ఈడ సగానికి సగం అందుకే ఇక్కడ వచ్చి తీసుకుంటాం మార్కెట్కి వచ్చి. కదా అల్లం మటన్లో మస్తు లాభం ఉంది. అక్కడ అటు పోతుందా ఇక్కడ బత్తాయి కాయలు రేగ్గాయలు రేగ్గాయలు కదా ఎట్లా ఇవి ఎంత ఒక సంచా మంచిగా ఉన్నాయి మంచిగా కనబడుతున్నాయి ఇక పుచ్చులు ఏం లేవు ఒక్క సంచి 650 అట అంటే ఇవి ఎట్లా అమ్ముతారు అన్నట్టుగా అవు పెద్ద కిలో లెక్క అమ్మరా వీటిని కిలోకి ఎంత ఉంది ఎట్లా అమ్ముతారు అన్న ఇవి కిలో లెక్క అమ్మాలా ఎట్లా అమ్ముతారు కిలోకి ఎంత ఉంది బయట కిలోకి ఎంత ఉంది బయట ఎంత అమ్ముతారు అంటున్నా 650 అంటే బెనిఫిటే 650 అంటే బెనిఫిట్ అంటున్నా ఓకే ఫ్రెండ్స్ రేగ్గాయలు 50 రూపాయలకు అట్లా కిలో అమ్ముతారట ఒక్క సంచి 650 అంట అంటే బాగానే ఉంటుంది కదా ఫ్రూట్ మార్కెట్ అంటే ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉంటే చూసుకోరు ఫ్రెండ్స్ మంచిగా బిజినెస్ పెట్టుకోరు మంచిగా ఇది అడుగు ఐదు 50 అట ఎన్ని ఉంటాయి దా ఓకే ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ దా చూసుకుంటా నడవాలి మళ్ళీ ఇంకా చూడకు ఎట్లన్నా డబ్బా 8 ఒక బాక్స్లో 20. అంటే కిలో లెక్క అమ్ముతారా ఒక్కొక్కటి అమ్ముతారా బయట అన్న బయట ఓకే ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ డబ్బా ఎంతనే 800 800 చెప్తారు ఇక దాంట్లో కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రూట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోరు ఇట్లా ఏమంటారు ఇట్లా మార్కెట్లోకి వచ్చి తీసుకొని పెట్టుకుంటే ఫుల్ పైసలు కమాయించుకోవచ్చు నీకు పెట్టేయాలా ఫ్రూట్స్ అమ్ముతావా జామకాయలు ఫ్రెండ్స్ ఇట్లుంటుంది లోపల లోపల పోదాంపా
ఎట్లానా డబ్బా ఆయననా ఇవన్నీ జామకాయలే ఇక ఇవేం జామకాయలు అంటారు కానీ ఇవి మన లోకల్ కాదా ఇవి పెద్ద పెద్దగా బడా బడా జామకాయలు ఒక్కొక్కటి ఎంత ఉన్నది ఏమంటారు అదే ఎట్లుంటుంది అన్న డబ్బా డబ్బా ఎట్లుంటుంది 750 750 బయట ఎట్లా అమ్ముకోవాలి బయట మీరు 100 రూపాయలు అమ్ముతారు 100 రూపాయల కిలో ఎన్ని కిలోలు ఉంటాయి 10 కిలోలు ఉంటాయా 17 కిలోలు 15 మంచిగా ఉంది 750 అట ఫ్రెండ్స్ జామకాయ డబ్బా ఇక మనం ఒక్కొక్క కిలోకి 100 రూపాయల దాకా అమ్ముకోవచ్చట ఒక్క డబ్బాలో 15 కిలోలు ఉంటాయట అంటే సగానికి సగం లాభం అంటే 750 కొంటే 750 రూపాయలు లాభం 15 కిలోలు అంటే అంతే కదా 1500 అది ఫ్రెండ్స్ మన జామకాయల యొక్క ఇన్ఫర్మేషన్ అంతే రానే ఇక ఇదంతా జామకాయలు ఉంటాయి ఇవన్నీ జామకాయలే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి లోకల్ జామకాయలు కదా లోకల్ జామకాయలు ఇవి మనం మామూలుగా ఇంటికాడ ఏమంటారు దొరికే జామకాయలు ఇవి ఇదంతా అన్న డబ్బా 550 అన్న ఎన్ని 15 కిలోలు ఉంటాయా డబ్బాలు ఎన్ని కిలోలు ఉంటాయి అన్న 25 కిలోలు ఉంటాయి 25 కిలోలు ఉంటాయి 20 కిలోలు ఉంటాయి 150 కాయలు కిలో బయట ఎంత ఉంది 60 40 50 25 కిలోలు ఉంటాయి అట ఫ్రెండ్స్ ఈ లోకల్ జామకాయల దాని రేటు ఎంతనే 550 కదా 550 అంట అంటే మనం బయట వాటి రేటు 60 70 80 ఇట్లా రేట్లు పెడతారు ఎట్లా చూసుకున్నా కానీ పైసలు మాత్రం బాగానే వస్తాయి మంచిగా అమ్ముకుంటే ఇది రేగవన్లు అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ అదే ఆడ చూసినాం కదా మనం గంగరేగవన్లు మంచిగా ఉన్నాయా వీళ్ళన్నీ ఇక్కడ సంచులు అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం సంచులు అమ్ముతారు మనం బయట తిని కిలో లెక్క అమ్ముకోవాలి స్వీట్ ఉన్నాయి ఇక అదంతా దానిమ్మ పండ్ల సెక్షన్ అంగూర్లా అన్న ఇప్పుడు ఈ సంచులు లెక్క అమ్ముతారు కన్నా రెగ్గాయలు కదా బయట కిలో లెక్క అమ్ముకోవాలి ఇది ఫ్రెండ్స్ మన బాటసింగారం మార్కెట్ దానిమ్మకాయలు ఎట్లా బాక్స్ ఎట్లుంటుంది అమ్మ 700 ఇది 1100 ఇది 700 ఇవి బయట మనం ఎట్లా మాలం ఇక బయట అమ్ముకుంటే 110 రూపాయలు అమ్ముకోవాలి బయట అమ్ముకుంటే 70 రూపాయలు 80 90 ఇక అట్లా పెట్టుకోవాలి రేటు అదే తిన్నావా అమ్మ తిన్నావా అంతేనా ఇవన్నీ పొద్దుగాల పూట వస్తాయి కదా మా ఏమంటారు ఫ్రూట్లన్నీ 6 గంటల నుంచి వస్తాయి
అటు పోతుందా? నేను యూట్యూబర్ను, యూట్యూబ్లో వీడియోలు చేస్తాను. వీడియోలు వస్తాయి. వీడియో ఇది ఇవన్నీ ఇక్కడ ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అమ్ముతారు దానిమ్మకాయలు. ఇదంతా దానిమ్మకాయల సెక్షన్. దా అన్ని దానిమ్మకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడ ఆపిల్ ఉంటాయి, ఇక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి. మొత్తం దానిమ్మకాయలు ఉన్నాయి కదా దా. ఎక్కువ దానిమ్మకాయలే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఏమంటారు లారీల నుంచి దింపుతారు. ఇంకా మాట్లాడ మొత్తం ఈ ఏరియాలో మొత్తం దానిమ్మకాయలు అమ్ముతారు ఫ్రెండ్స్. అంటే ఇటు సైడ్ దానిమ్మకాయలు, అటు సైడ్ ఆపిళ్ళు. ఇంకా వస్తాయి ఫ్రూట్స్, కాకపోతే ఇలా తక్కువ ఉన్నాయి ఇలా ఫ్రూట్లు కదా. అని ఇలా కొంచెం అంతకుముందు మేము వచ్చినప్పుడు రకరకాల ఫ్రూట్లు ఉండే, ఇలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళోళ్ళు పనులు ఇస్తారని చాలా ఎక్సైట్మెంట్ ఉండే. వీళ్ళోళ్ళు పనులు కాదు కదా, ఒక కాయ కూడా ఇవ్వలే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడితో మళ్ళీ కలిసి తప్పదాకా మీ కిరాకాక టాటా బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్, సబ్స్క్రైబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా ఫ్రూట్స్ కొనాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి సిమ్లా బేర్